అనేది మనం ఈరోజు మాట్లాడుకునే మాట ఏంటంటే మన నోటి మాట. తెలిసిన దగ్గర నుంచి అనేక మంచి మాటలు చెడ్డ మాటలు మాట్లాడుతాం. చెడ్డ మాటలు అంటే ఏంటి? చెడ్డ మాటలు అంటే పొరుగువారి గురించి మాట్లాడుకుంటాం, హేళనగా మాట్లాడు, దూషించే మాటలు మాట్లాడు, గాయపరిచే మాటలు మాట్లాడు. వేరే వాళ్ళని మనం గాయపరిచే మాటలు మాట్లాడితే ఇతరులు మనం చూసి బాధపడతారు. మన దేవుడు కూడా యేసయ్య కూడా మనం చూసి బాధపడతారు. సెకండ్ పాయింట్, మంచి మాటలు. మంచి మాటలు అంటే ఏంటి? ప్రేమ చూపిస్తామా, ప్రేమగా మాట్లాడాలి, ఆప్యాయతగా మాట్లాడాలి, మరియు దేవుని స్థుతించాలి. బాధలో మన ప్రేమగా మాట్లాడితే ఇతరులు మనల్ని చూసి ఆనందిస్తారు. మన దేవుడు గారు మనల్ని చూసి ఆనందిస్తారు. మనం దేవుని ఆనందించే వాళ్ళలాగా ఉండాలా, లేకపోతే మనం చూసి దేవుడు బాధపడాలా? వాక్యం సామెతలు 21:23 నాలుకను నోటిని భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేనిని కాపాడుకొనును? ప్రాణమును. దేనిని భద్రం చేసుకోవాలి? నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవుడు మనతో ముందుగానే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని మాట్లాడాడు. మనం సమాజంలో చూసుకుంటే ఎక్కడ చూసిన గొడవలు ఎందుకు వస్తున్నాయి? నోటి మాట వలన. ఇక నుండి మన నోటి మాట ద్వారా దేవుణ్ణి ఆనందింపచేసేలాగా ఉందాం. దేవుని దుఃఖపరిచేటట్టు ఉండకూడదు, మనం ఆనందింపచేసేలాగా ఉందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. నేను మా అన్నయ్య దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.